గ్రేటర్ విశాఖ మున్సిపల్ పరిధిలో పనిచేస్తూ పనులు చేస్తున్న మొత్తం కాంట్రాక్టులంతా కూడా ఈరోజు ఆందోళన చెందాల్సిన పరిస్థితి. మొత్తం 13 నెలలుగా కూడా తమకు 460 కోట్లు సుమారు రావాలి, కానీ రావకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. గవర్నమెంట్ అయితే పనులైతే వేగంగా చేస్తుంది, కానీ నిధులు మాత్రం వేగంగా రాకపోవడం వల్ల ఏదైతే మీ కాంట్రాక్టులు పని చేస్తున్న వాటికి సంబంధించి తిరిగి మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితి. దీంతో త్వరలో డిసెంబర్ 1వ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మాకు బకాయి పడిన 460 కోట్లు నిధులు విడుదల చేయకపోతే ఖచ్చితంగా మేము నో పే నో వర్క్ వైపు కూడా వెళ్లాల్సి వస్తుందంటూ కూడా జీవీఎంసీ కాంట్రాక్టులంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక్కడ మనతో పాటు కొంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. సార్, ఏంటి పరిస్థితి? సార్ ఇప్పుడు మీకు ఎన్ని నెలల నుంచి రావట్లేదు, ఎంత బకాయి ఉంది? సుమారు 13 నెలల నుంచి 460 కోట్ల రూపాయలు బాకీ ఉందండి. నేను జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నేను నాగరాజ్ సార్ పేరు. 460 కోట్లు పెండింగ్ ఉంది సార్. మాకు ఎన్నిసార్లు అధికారులు విన్నవించుకున్నా కానీ మా స్పందన లేదు. దానివల్ల మా దగ్గర డబ్బులు లేక 1వ తారీఖు నుంచి ఇప్పుడు డబ్బులు లేక పనులు ఆపేయడమే. స్ట్రైక్ అనేది ఏం లేదు, ఆటోమేటిక్గా ఆగిపోతుందండి అంతే. వేరే స్ట్రైక్ అని చెప్పుకోక్కర్లేదు, దానికోసం చేయలేని పరిస్థితి అండి. ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నాం. నిధి పోర్టల్లోనే ఒకటి ఉంది, దానిలో కూడా గవర్నమెంట్ ద్వారా రావాల్సిన డబ్బులు కూడా అక్కడ ప్రాబ్లం ఉంటే అది కూడా రావట్లేదండి. దానివల్ల మెయిన్ ఈ ప్రాబ్లం అవుతుంది. సార్, మీరు ఎంత పని చేశారు, మీకు ఎంత రావాలి? టోటల్గా మీరు ఎంతమంది ఉన్నారు జీవీఎంసీలో? ఎన్ని నెలల నుంచి? గత ప్రభుత్వం ఏమైనా బకాయిలు ఉందా, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు ఉన్నాయి? మేము ప్రభుత్వాలను విడదీసి చూడటానికి మాకు లేదండి. మాకు రెగ్యులర్గా మేము పనిచేస్తాం. ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఒకటే. మేము పనిచేసేవాళ్ళం తప్ప ప్రభుత్వాలతో మాకు పని లేదు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు, పని చేస్తున్నాం. మాకు రావాల్సిన బాకీలు 13 నెలలు బాకీలు ఉన్నాయి సార్. ఆ బాకీల కోసమే మేము అడుగుతున్నాం. సుమారు 300 మంది కాంట్రాక్టర్ రెగ్యులర్గా పనిచేస్తామండి మేము. మొన్న బిజినెస్ సమిట్కి కూడా వారం రోజుల్లో ఇంచుమించుగా 50-60 కోట్ల రూపాయలు పనులు కూడా చేసాం. అభివృద్ధికి మేమే ఆటంకం కాదు, చేయటాక ఎన్ని రకాలుగా చేయటం మా శ్రేయస్సు మా బాధలో పట్టించుకోవట్లేదు అనేది మా బాధ. ఇది గవర్నమెంట్కి మా బాధ తెలియజేసుకోవడం కోసం, మీ ద్వారా తెలియజేసుకోవడం కోసమే ఈ ప్రయత్నం అండి. సార్, ఎటువంటి సమయానికి డబ్బులు విడుదల కాకపోవడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కాంట్రాక్టర్? ఇప్పుడు మేము అప్పులు తెచ్చుకుంటాం, బ్యాంకులో వడ్డీలు తెచ్చుకుంటాం, లేబర్కి పేమెంట్లు ఇవ్వాలి, మెటీరియల్ వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలి. వీళ్ళందరికీ మాట ఇస్తే మాట పోతుంది. ఎక్కడ కూడా మేము ఆర్థికంగా మేము ఎవరికి మాట ఇచ్చినా అన్ని మాటలు కూడా ఫెయిల్ అయిపోతున్నామండి. ఆర్థికంగా చితికిపోవడం వల్ల ఇంట్లోనూ ఫ్యామిలీకి బర్డెన్స్ అయిపోతున్నాయి, బయట చేసుకున్నట్టు కూడా ఇబ్బంది పడిపోతున్నాం సార్. ఇప్పుడు బాకీలు ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు మించి అప్పులు చేశాక తీర్చకపోతే ఇబ్బందే కదండి. అదే మాకు పెయిన్ ప్రాబ్లం అవుతుంది సార్. ఏంటి సార్, మీరు కలిసారా మరి కమిషనర్ గారిని కలిసారా, లేకపోతే ప్రభుత్వాల మినిస్టర్ గారు ఏమైనా కలిసారా? మేము కమిషనర్ గారిని, మేయర్ గారిని అందరినీ కలవడం జరిగింది. మాకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాలు కూడా వారికి మా బాధలన్నీ వారికి తెలుసు. చాలాసార్లు విన్నవించుకున్నాం, కానీ మాకు న్యాయం జరగట్లేదు. దానివల్ల ఇలా బయటకు రావాల్సి వచ్చిందండి. సరే, మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత సార్ మీకు రావాల్సి ఎంత ఉంది? జనరల్గా మీరు ఎటువంటి ఇబ్బంది పెడుతున్నారు కాంట్రాక్ట్? నాకు సుమారు 1,20,00,000 రూపాయలు రావాలండి. ఇప్పటి వరకు 60 లక్షల రూపాయలు ఆన్గోయింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. అవి కూడా వస్తే నాకు దగ్గర నాకు 2 కోట్ల రూపాయలు రావాల్సి బాకీ ఉంటుంది సార్ ఇది. కాబట్టి మరి మేము తట్టుకోవడం కూడా చాలా కష్టం అండి. మేము చిన్న కాంట్రాక్టర్లు, మేము అంతకన్నా ఎక్కువగా తట్టుకోలేము. సుమారు 40 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి నేను. అయినా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మా దగ్గర ఉన్న లేబర్స్కి, వర్కర్స్కి ఇన్ టైంలో వాళ్ళకి పేమెంట్ చేయకపోతే ఎవ్వరు కూడా మన దగ్గర రారండి. వాళ్ళు ఎక్కడెక్కడికో చెదిరిపోతారు. మళ్ళీ మేము ట్రాక్లో పెట్టాలంటే చాలా కష్టం అనమాట అండి. ఒకసారి ట్రాక్ డైవర్ట్ అయ్యిందంటే మళ్ళీ ట్రాక్లో రావడం చాలా కష్టం అనమాట. అందుచేతను మాకు ప్రభుత్వం వారు దయదలిచి మాకు సరి అయిన న్యాయం చేసి మాకు రావాల్సిన బాకీలు మాకు ఇప్పిస్తారని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. అది సార్, ఏంటి సార్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? మీరు 13 నెలలు అంటే చిన్న విషయం కాదు. ప్రభుత్వాన్ని మీరు అడిగారా, ఏమని చెప్పింది? ఇప్పుడులో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు పడుతుంది? నమస్కారం అండి, నా పేరు సంజీవ్ రెడ్డి. నేను జనరల్ సెక్రటరీ, కాంట్రాక్ట్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. మా ఆందోళనకి ముఖ్య కారణం ఏంటంటే అండి, ఇప్పుడు మేము పెట్టిన పెట్టుబడి మళ్ళీ మా చేతిలోకి రాపోయేసరికి మేము ఆందోళన చేయాల్సి వచ్చింది. మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం బజార్లోకి వెళ్తామండి, ఏదో ఒక వస్తువు కొనడానికి దానికి 1000 రూపాయలు ఉంటుంది. ఆ 1000 రూపాయలు మన దగ్గర లేకపోతే ఆ వస్తువు మనం కొనలేము. ఇప్పుడు సేమ్ పరిస్థితి మాదే అయింది. మేము పెట్టాల్సిన పెట్టుబడి అంతా, మా దగ్గర ఉన్న డబ్బులన్నీ మేము అప్పులు చేసి అన్నీ, మా దగ్గర ఉన్న బంగారాలు అన్నీ
అన్ని తాకట్టు పెట్టి మేము 460 కోట్ల వరకు ఈ నగర అభివృద్ధి కోసం మేము వెచ్చించామండి. ఇంకా మా దగ్గర డబ్బు లేదు. యాక్చువల్గా మేము వర్క్ చేయకపోవడం అనేది మాకు ఫ్యాషన్ కాదండి. మాకు డబ్బు లేక మేము పని చేయలేకపోతున్నాం. దయచేసి మీరు మీ ద్వారా మేము అటు ప్రభుత్వానికి కానీ ఇటు మా అధికారులకు కానీ మేము తెలియజేసేది, మా ప్రజాప్రతినిధులకు కానీ మేము తెలియజేసేది ఏంటంటే దయచేసి మాకు ఒక 6 మాసాలు మాకు రావాల్సిన బకాయిలో నుండి, మాకు అడ్వాన్స్ పేమెంట్లు కూడా కాదండి, మాకు రావాల్సిన బకాయి నుండి మేము పెట్టిన డబ్బుల్లో నుండి మాకు ఒక 6 మాసాలన్నా మాకు ఇప్పించినట్టయితే మేము ఇంకా ఉత్సాహంగా మేము అభివృద్ధిలో మీరు 6 మాసాలు ఇస్తే మేము ఇంకో 10 మాసాలు 12 మాసాలు ఆగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా మేము అభివృద్ధి పదంలోకి నడిపించడానికి సాయశక్తిలో మేము కృషి చేస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నామండి. నిధులు విడుదల కాకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు కాంట్రాక్టర్గా? నిధులు విడుదల కాకపోవడం వల్ల ఇంకేముంది, ఇప్పుడు ఎవరి తాహతకు తగ్గట్టుగా వాళ్ళు కొంతమంది తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు మేమంటే ఉన్న పెద్ద కాంట్రాక్టర్లు ఏదో రకంగా మా వాయిస్ ఇచ్చేసి మేము డబ్బులు తెచ్చుకోగలం. కానీ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల లోపు చేసే చిన్న కాంట్రాక్టర్ చాలామంది ఉన్నారండి. వాళ్ళే ఇంచుమించుగా 150 మంది ఉంటారు. వాళ్ళు బజార్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోలేరండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి తగిన ప్రతిఫలం కానీ లాభం కానీ ఆ బిల్లు కానీ మళ్ళీ వస్తేనే వాళ్ళు ముందుకెళ్ళి పని చేయగలరు. ఆ సిచ్యువేషన్లో ఇంకా వాళ్ళు సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదండి. దయచేసి మేము రోడ్డున పడి మా భార్య పిల్లలు అందరూ రోడ్డున పడిపోయి మేము ఆవాసపాలు అవ్వక ముందే మీరు దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని మీ ముఖంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సార్ ఏంటి సార్ కలిసారా గవర్నమెంట్ ఆఫీషియల్స్ని? ఏమన్నారు? మీకు ఒక టైం ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు మీకు నిధులు విడుదల చేయాలి. నిధులు అసలు ఇదివరకు పూర్వం అయితే మాకు 6 నెలలకే ఇచ్చేవారండి పేమెంట్. అలాంటిది ఇప్పుడు 13 నెలలు పెట్టి మాకు కనీసం ఇవ్వకపోతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకున్న పెట్టుబడులన్నీ పెట్టగా మళ్ళీ మేము అప్పులు తెచ్చి అట్లా వడ్డీలు కట్టలేక నాన్న ఇబ్బందులు పడుతున్నాం. మెయిన్ ఏంటంటే ఇంకా మేము ముందు వ్యాపారం చేస్తాం లేదు తర్వాత సంగతి అక్కడ పక్కన పెడితే మేము వడ్డీలు కట్టలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందువల్ల మీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మాకు కనీసం ఒక 6 నెలలు పేమెంట్లు ఇచ్చినట్లయితే మేము పుంజుకొని ఈ అప్పులు కొద్దిగా తీర్చుకొని మళ్ళీ మీకు ప్రభుత్వానికి మేము సహకరిస్తామని చెప్పేసి మీ ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. ఎంత ఉంటుంది సార్? అది 1,50,00,000 ఉంది సార్. నాది 1,50,00,000 బిల్స్ రాబడి ఉందండి, రావాల్సి. ఏం సార్ ఇప్పుడు వర్కులు చేయలేను మరి, అంతే కదండి. అమౌంట్ అంతా అక్కడే స్టాక్ అయిపోయిందండి. అసలు వ్యాపారం అంటేనే ఎంత మన దగ్గర ఉన్నది కొద్దిగా పెట్టుబడి పెడతాం, మిగిలిన అప్పులు చేసే కదండి తెస్తాం. కనీసం మా పెట్టుబడి ఉన్న అప్పులు తీర్చడానికి వడ్డీలు పే చేయడానికైనా సరే మాకు వీళ్ళు సహకరిస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే మాకు కనీసం అప్పులు తాలూకు వడ్డీలు తీర్చుకోవడానికైనా సరే మేము చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఒకసారి మీకు ఫైనాన్షియల్గా మేము ఎవరి దగ్గరైనా సరే మనం వాళ్ళకి అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చిందంటే మనకి ఇంక మళ్ళీ మన తాహతంతా పడిపోయినట్టే కదండి. మళ్ళీ మేము ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉండదు. ఇంకెవడో అప్పులు కూడా పుట్టవు. ఇంకా అలాంటప్పుడు మేము ఇంతగా కాంట్రాక్ట్ పనులు చేసి ఇంత కాంట్రాక్టర్లుగా వ్యవహరించి ఈరోజు మేము రోడ్లను పడ్డామంటే ఇంకా మాకు విలువే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం సార్. నా పేరు సత్యారావు, కోరాడ సత్యారావు, అసోసియేషన్ సభ్యుడిని. మేము కాంట్రాక్టర్లో ఈ జీవీఎంసీ మాకు కన్నతల్లి లాంటిది. ఇక్కడ ఈ ఒళ్ళు పని చేసుకుందాం, ఇక్కడ అభివృద్ధి చేద్దాం, ఇందులోనే బ్రతకదాం, మా కుటుంబాల్లో పోషించుకుందామన్న ఆలోచనతో ఆశయాలతో ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి పరిస్థితి చూస్తే పెట్టుబడులు తీసుకొచ్చి వడ్డీలు తెచ్చి పెట్టిన తర్వాత మాకు ఆదాయం రాకపోవడం, ఏ రోజుకి ఆ రోజు ఖర్చులు ఉంటాయి, లేబర్ ఖర్చులు కానీ అన్ని. ఆ ఖర్చులన్నీ పెట్టడం మా బిల్స్ వస్తుంటేనే చేయగలం. మాకు ఈ సంస్థ కమిషనర్ గారికి చెప్పగలిసింది ఒకటే, మా కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నాది తక్కువ 10 లక్షల లోపు రావాల్సినవి ఉన్నాయి. అంతే. మా చిన్న బిల్స్, చిన్న కాంట్రాక్ట్లు ఆ పొడవుగా ఉండవచ్చు, సోయింగ్లు ఇవ్వచ్చు, కానీ అలా తిరగకపోతే కానీ సొసైటీలో తిరగలేము. ఈ సొసైటీ పెండింగ్ బిల్స్ అంటే తన రిక్వెస్ట్ చేసుకోవడం, కమిషనర్ గారు మాకు తండ్రి స్థానం, ఆయన్ని అడుక్కోవాలే తప్ప కానీ మనం ఆయన దగ్గర వ్యతిరేకించి వెళ్ళే పరిస్థితి కదా. ఆయన నీడలో మనం బ్రతకాలి. ఆయన ఆశ ఒక ఐఏఎస్ సంస్థ నుంచి వచ్చారంటే ఆయన సదగబాధాలన్నీ తెలియని వాళ్ళు కాదు కదా.
ఆయన రిక్వెస్ట్ చేసుకోవడమే. కమిషనర్ గారు చెప్పవలసింది మాకు తెలుసు. పెట్టాలంటే మళ్ళీ వర్కులు ఇస్తే ఎలాగ? వెళ్ళలేం కదా కాంట్రాక్ట్ ఫీల్డ్ మీదకి. మరి వర్క్ వెళ్ళాలంటే మరి టెండర్లు వేయాలి, టెండర్లు వేసుకుని ఈ బిల్లు వస్తేనే వెళ్ళగలం. రెండో బిల్లుకి అంటే చాలామంది కాంట్రాక్ట్లు ముందు రొటేషన్లో ఉంటారు. ఓ బ్యాంకులో కానీ పైన ఓడీలు కానీ తెచ్చుకొని ఎక్కడ ఉంటుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళని ఇబ్బందులు పడుతాం, చాలా ఇబ్బంది. చిన్న కాంట్రాక్ట్లో చాలా ఇబ్బంది పడుతుంది. ఫైనాన్స్ ఇబ్బంది, ఇంక ఇబ్బందులు అంటే ఇంకేముందో ఫైనాన్స్. చేసిన పెట్టుబడి రాకపోతే ఇబ్బంది ఏముంది సార్? అది మళ్ళీ నెక్స్ట్ వర్క్ వెళ్ళాలంటే డబ్బు ఉండాలంటే మళ్ళీ ఈ సంస్థలోనే మాకు బిల్స్ వస్తే కానీ వెళ్ళలేము. ముందు అప్పు ఇచ్చినోడు వాడికి ఇవ్వకపోతే వడ్డీ కట్టకపోతే మళ్ళీ డబ్బు ఇవ్వడు కదా. కొత్త కాంట్రాక్ట్లు ఆడ ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు, చిన్న కాంట్రాక్ట్లు మాత్రం. మేము రిక్వెస్ట్ చేసుకున్నది కమిషనర్ గారికి 10 సార్లు రిక్వెస్ట్. ఇది ఆయన మీద డిమాండ్ కాదు, ఏం చేయదు. మేము అభివృద్ధిలో ఈ సిటీలో అభివృద్ధికి ముందున్నాం. నిన్న సమ్మిట్ వర్కుల్లో ఇంత కలర్ఫుల్గా కనిపించింది సిటీ అంటే ప్రతి ఒక్క కాంట్రాక్టర్ ఇంట్లో డబ్బులు తెచ్చే పెట్టాడు. అది ఎలా తెచ్చి పెట్టాడా, వాడు టెండర్ వేసాడంటే అది భయం. అమ్మో నన్ను లిస్టులో పెట్టేస్తారేమో, బ్లాక్ లిస్టులో పెట్టేస్తారు, వర్క్ చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టేస్తారేమో అన్న భయంతో అప్పులు తీసుకొచ్చి చేస్తాడు. చేసంటే ఇది మనకు చూడడానికి బయట జనాలకు ఎలా ఉంటుందని కలర్ఫుల్గా సిటీ కనపడుతుంది. ఆ సిటీ కలర్ఫుల్గా కనపడింది. కాంట్రాక్టర్ చాలా బాధ్యత ఉంది. డబ్బు తేవడం, లేబర్ని పోషించడం, ఇన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనం వాళ్ళ పెద్దలే ఆలోచించుకోవాలి. ఈ వ్యవస్థలే టోటల్గా 450 కోట్లు. ఇది అసోసియేషన్ వాళ్ళు చెప్తారు. మా వరకు చిన్న కాంట్రాక్ట్లం కాబట్టి మా వరకు మేమే ఆలోచిస్తాం, అంతకంటే పెద్దగా ఆలోచించాం. కాకపోతే మేము వ్యవస్థలో తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, జీవీజీఎంసీ సంస్థ అనేది మాకు కన్నతల్లి లాంటిది. అందులో కమిషనర్ గారి స్థాయి అధికారులు మాకు తండ్రి లాంటి వాళ్ళు. మా బాధలు అర్థం చేసుకొని నడిపిస్తారనే మేము కోరుకుంటున్నాం.